తమిళనాడులో హీరో దళపతి విజయ్ తన పార్టీ జెండా గుర్తును రిలీజ్ చేశారు. ఇదివరకే పార్టీ పేరును తమిళగా వెట్రి కళగంగా ప్రకటించిన విజయ్ తాజాగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోని తమ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాలపై 2 ఏనుగులు అటూ ఇటూ నిలబడి ఉండగా మధ్యలో ఓ పుష్పం వికసించి ఉండే విధంగా డిజైన్ చేశారు. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ముందే స్పష్టం చేసిన ఆయన ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామన్న విజయ్ తాజాగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తులకు ముందుకొస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే తమిళనాడులో సినీ తారల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి రాష్ట్ర పాలన పగ్గాలను చేపట్టారు. అదే తరహాలో దివంగత నటుడు విజయకాంత్, కమల్ హాసన్ వంటి వారు పార్టీ పెట్టినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే తాజాగా విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. విజయ్ సక్సెస్ అవుతాడా లేదా అన్న అనుమానాన్ని రాజకీయ వర్గాలు వెలిబుచ్చుతున్నాయి. ఇందుకు అక్కడ నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులే కారణం. అయితే తమిళులు తమ అస్తిత్వాన్ని పోగొట్టుకోవడానికి ఏమాత్రం అంగీకరించరు. అందుకు నిదర్శనమే ఇదివరకు హిందీ భాషపై వారు చేసిన పోరాటం. ఆ పోరాట నినాదాన్ని వినియోగించుకుని ఎంజీఆర్, కరుణానిధులు రాజకీయాలను శాసించారు. అయితే ఇన్నేళ్లకు అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వస్తుండటంతో తమిళనాట అన్ని వర్గాలలోనూ ఆసక్తి నెలకొంది. కానీ ఇప్పటికీ బీజేపీ, అన్నామలై ప్రజల నుంచి అపార అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు గెలవకపోయినా ఓటింగ్ శాతం చాలా పెరిగింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ ఎవ్వరూ ఊహించనన్ని సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో అటు స్టాలిన్, ఇటు అన్నామలైకు విజయ్ ఏ మేరకు పోటీ ఇస్తాడోనని అందరూ ఎదురు చూస్తున్నారు.